నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ కాలనీలో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇప్పిస్తామంటూ ఏకంగా 10 కోట్ల రూపాయల మేర బంగారాన్ని నొక్కేసింది ఓ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్. కేపీహెచ్బీ 6వ ఫేజ్ ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రియాంక రెడ్డి కస్టమర్ల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుంది. ముత్తూట్ ఫైనాన్స్లో వడ్డీ రేటు 14% ఉంటుందని, అదే బయట అయితే కేవలం 6% వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ దాదాపు 40 మంది కస్టమర్లను నమ్మించింది. వారి బంగారాన్ని ముత్తూట్ నుంచి విడిపించి మరో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పెట్టి ఆ సొమ్మును స్వాహా చేస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల కస్టమర్ల నుంచి వడ్డీ డబ్బులను తన సొంత అకౌంట్లో వేయించుకుంటూ వచ్చింది. ఒకేసారి అమౌంట్ తీసుకుని చెప్పండి విషయం చెప్పండి. అదే ఎందుకు చెప్తే ఇక ఇటీవల బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక కస్టమర్ తన పూర్తి డబ్బులు కట్టి బంగారాన్ని విడిపించుకోవడానికి రావడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. డబ్బులు కట్టిన మేనేజర్ బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు నిలదీశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన 10ల సంఖ్యలో బాధితులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తరలి ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. ఇక ఈ భారీ మోసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ కాలనీలో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇప్పిస్తామంటూ ఏకంగా 10 కోట్ల రూపాయల మేర బంగారాన్ని నొక్కేసిన ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ ఏంటి పవన్? మొత్తానికి చూస్తే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తాము బంగారం సంబంధించి అని ఒక ముత్తూట్ సంబంధించిన మేనేజర్ ప్రియాంక రెడ్డి పూర్తిగా 10 కోట్ల వరకు కూడా మోసం చేసింది. అయితే కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క 6th ఫేజ్ లో యొక్క ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ గా ప్రియాంక రెడ్డి పనిచేస్తుంది. అయితే కస్టమర్లకు మాయ మాటలు చెప్పి 10 కోట్ల బంగారాన్ని కూడా టోకరా వేసింది. అయితే తమ ముత్తూట్ ఫైనాన్స్ లో సంబంధించి చూస్తే అధిక వడ్డీ ఉంది, అదే వేరే సంబంధించిన కంపెనీలో అయితే తక్కువ శాతం వడ్డీ ఉందని చెప్పి కూడా ఇక్కడ కస్టమర్లను అన్ని కూడా అక్కడికి పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ముత్తూట్ లో 14% ఉంటే బయట మాత్రము 6% ఉందంటూ కూడా కస్టమర్లకు పూర్తిగా ప్రలోభ పెట్టి అక్కడ తక్కువ వడ్డీకి దాదాపు 40 మందికి లోన్ కూడా ఇప్పించింది. దాని తర్వాత బాధితులు ఇంకా దీనికి సంబంధించి వారు పూర్తిగా బంగారం కట్టి డబ్బులు కట్టి బంగారం విడిపించుకుందామని వెళ్తే అప్పటికే ప్రియాంక రెడ్డి పూర్తిగా బంగారాన్ని కూడా విడిపించుకుపోయిందని చెప్పి కూడా ప్రైవేట్ సంబంధించిన కంపెనీ వారు చెప్పారు. దీంతో ఒక్కసారిగా 40 మంది బాధితులు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా 10 కోట్ల బంగారాన్ని కూడా పూర్తిగా ఇప్పుడు బంగారం ఎక్కువ రేటు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రియాంక రెడ్డి తన సొంత ఖాతాలో కూడా మళ్లించుకున్నట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. ఆమె ఖాతాను కూడా పోలీసులు పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ప్రియాంక రెడ్డి అధిక వడ్డీతో దాదాపు 10 కోట్ల మేర ఆ యొక్క పూర్తిగా దీనిపైన పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు బాధితులు. రైట్, థ్యాంక్ యూ పవన్.